విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో నూతన రేషన్ షాపుల ప్రారంభోత్సవంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సరుకులను అందజేశారు. ప్రజాభిప్రాయం తెలుసుకున్న తర్వాత ప్రజలంతా పాత పద్ధతిలోనే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని కోరడంతో ఈ వ్యవస్థ పునరుద్ధరించాలని నిర్ణయించామన్నారు. 65 ఏళ్ల పైబడిన వారికి ఇంటి వద్దకే రేషన్ డీలర్లు సరుకులను తీసుకువెళ్లి అందజేస్తారని కూడా తెలిపారు. ప్రతి నెల 5వ తేదీ లోపల వృద్ధులకు ఇంటికే రేషన్ సరుకులు తీసుకువెళ్లి అందజేయాలంటూ కూడా ఆదేశించామని మంత్రి అన్నారు. బొండపల్లి మండలం బొండపల్లి గ్రామంలో ఫెయిర్ ప్రైస్ షాప్, ఈ డీలర్ షాప్ ఏదైతే మనం ఈ గ్రామంలో మళ్ళీ పునఃప్రారంభం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ షాప్ ద్వారా ఈ రైస్ ఇవ్వడం, షుగర్ కూడా ఇవ్వడం, అలాగే పల్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి వెహికల్స్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అవి ఎంతవరకు ప్రజలకి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతుందని ఒక ఎక్సర్సైజ్ చేయడం గత సంవత్సర కాలంలో దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే చాలామంది కంప్లైంట్ చేసింది ఏంటంటే ఎవరికి కూడా సరైన టైంలో వెహికల్ రావట్లేదు, వెహికల్ వచ్చిన టైంలో కొంతమందికి వీలు అవ్వట్లేదు. మరి అలాగే వెహికల్ కోసం అని చెప్పి రోడ్డు మీద వేచించాల్సిన పరిస్థితి ఉంటుంది. అది చాలామంది మహిళలకి అసౌకర్యంగా ఉందని ఈరోజు మళ్ళీ పాత విధానాన్ని తీసుకొచ్చి షాపులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఓపెన్ చేసి ఈ టైంలో ఎవరైనా ఏదో ఒక టైంలో వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో షాప్ దగ్గరకు వచ్చి వాళ్ళ తాలూకా ఏవైతే ఎలిజిబిలిటీ ఉందో అవన్నీ కూడా తీసుకోవడానికి ఎవరికి కార్డుకి మనిషికి 5 కేజీలు షుగర్ ప్యాకెట్ ఒకటి, షుగర్ కూడా సబ్సిడైజ్ రేట్ మీద, అలా పల్సెస్ కూడా సబ్సిడైజ్ రేట్ మీద ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది.